యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ పేరు పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్. RRRతో తారక్కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. కాబట్టి ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాలన్నీ ఆ రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రం తర్వాత తన ఫ్యూచర్ సినిమాల లైనప్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ ను అతి త్వరలోనే మొదలు పెట్టనున్నారు. మరోవైపు బాలీవుడ్ లో వార్ 2 లాంటి మెగా మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో చేస్తున్నాడు అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లే అని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ మూవీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ఏ ప్రకటన రాలేదు కానీ ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సందర్భం ఏంటి అన్నది తెలియదు కానీ వంగ క్యాజువల్ గా తారక్ తో మాట్లాడుతున్న ఫోటో ఒకటి మొన్న సోషల్ మీడియాలోకి వచ్చింది. అంతే. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందనే టాపిక్, ఈ కథ ఎలా ఉంటుందనే డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ కాంబినేషన్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. టెంపర్ మూవీలోని దయా క్యారెక్టర్ లాంటిది సందీప్ డిజైన్ చేస్తే బాక్సాఫీస్ మోత మోగిపోవడం ఖాయమని వారు ఆశపడుతున్నారు. దయా కంటే 100 రెట్లు పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ సందీప్ తో మాత్రమే సాధ్యమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుత సమాచారాన్ని బట్టి చూస్తే వారి నమ్మకం నిజమయ్యేలానే ఉంది. సందీప్ వంగ ఎన్టీఆర్ ని కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పారని, దానికి ఎన్టీఆర్ ఓకే చెప్పాడని టాక్. ఈ సందర్భంలో ఒక ఫోటో కూడా బయటకు వదిలారు. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ, వార్ 2, ఎన్టీఆర్ కమిట్మెంట్స్ అవి అయిపోయాక సందీప్ తో మూవీ ఉంటుంది. ఈ లోపు సందీప్ కూడా ప్రభాస్ తో స్పిరిట్, యానిమల్ 2 ఫినిష్ చేసి ఎన్టీఆర్ మూవీపై కూర్చుంటారు. ఇదంతా అయ్యేసరికి కనీసం 3 ఏళ్లు పడుతుంది. సో 3 ఏళ్ల తర్వాత మనం సందీప్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా చూడొచ్చు అన్నమాట.